అమ్మో, ఇయ్యాల రేపు పోరగాన్లు ఎట్లున్నారులా? అరే, పులి గురించి మీకు తెలిసిన 3 ముచ్చట్లు చెప్పుండ్రా అంటే కొమరం పులిలా హీరో పవన్ కళ్యాణ్, బెంగ టైగర్లా రవితేజ, బొబ్బిలి ఎన్టీ రామారావు అని చెప్తారు. ఒకవేళ జరంత తెలివి ఎక్కువ ఉన్నోడు పులి అంటే పిల్లి లెక్కనే ఉంటుంది, కాకుంటే జరంత పెద్దగా ఉంటుంది అని చెప్తారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రోజులు ఎన్నడో పోయినాయి. ఎందుకంటే పులుల జాతే మిగిలితే కదా. మన దేశ జనాభా ఎంత? 120 కోట్లకు మీదనే ఉంటుంది. మరి మన దేశంలో ఎన్ని పులులు ఉండొచ్చునో ఓ పార ఆలోచన చేయండి. తీన్మార్ వార్తలు ఒడిసే వరకు కూడా మీరు చెప్పలేరు, కానీ 2226 ఇంత పెద్ద దేశంలో ఉన్న పులులు ఇవి. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే దగ్గర దగ్గర 50 దేశంలో ఉండే ఆసియా ఖండంలో ఉన్న పులుల సంఖ్య చెప్తే మీరు నవ్వుతారు. 3890. అంటే సగానికి మీదనే మన దేశంలోనే ఉన్నాయన్నట్టు. మునుపు కంటే జరన్ని పులులు ఎక్కువ కనబడ్డాయట అడవుల పొంట. ఇక మన జీవరాశుల ఆఫీసర్ల ఆనందం అడవులు దాటి మొగులు మీదకెక్కింది. అన్ని దేశాలలో కలిసి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకొని గప్పాలు కొట్టుకుంటా ఓగలి పూజాలను ఇంకొకరు సరుచుకున్నారు. కానీ ఒకప్పుడు దునియా మొత్తం మీద 1,00,000కు మీదనే ఉంటే 3,000 చిల్లర్లకు తెచ్చినామంటే ఆ ఘనత మనదే కదా. పచ్చటి అడవి కనబడితే మన కళ్ళు బగ్గునమండే ఉన్న కాడికి పోతాం పెడితిమి. ఇక ఆటికి తిండి దొరకక ఊర్ల మీద పడబట్టే. మొన్న పులికి తినేదందుకేం దొరకక ఆకలి సాగు చచ్చే. గిట్ల మనము అడవులను పెంచకుండా ఉన్న చెట్లను నరుక్కుంటా పోతే ఆఖరికి జాతీయ జంతువు పులిని తీసేసి ఏ కుక్కనో పిల్లినో పెట్టుకునే రోజులు వచ్చినా వస్తాయి.